వారు ఈ మధ్య కాలంలో మహిళల పట్ల జరుగుతున్న నేరాలు కావచ్చు, మహిళల భద్రతా విషయం కావచ్చు, బహిరంగ ప్రదేశాల్లో మహిళల పట్ల జరుగుతున్నటువంటి ఆ కాలనీలో ఏరియాలో ఏదైనా సమస్యలు ఉన్నాయా, అవగాహన సదస్సులు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. మేము కాలనీలో ఎస్ఐ లెవెల్లో, సిఐ లెవెల్లో, హెడ్ కానిస్టేబుల్లో మీటింగ్లు పెడుతున్నాం. మీటింగ్లు పెట్టాం. ఇప్పుడు ఇంకొంచెం పెద్ద ఎత్తున అందరినీ చేసుకొని ఒక చోట మొబిలైజ్ చేసి పెట్టాలనేది ఇక్కడ. ఇది వరకు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మీకు ఒకవేళ అది రిపీట్ అయినప్పటికీ కూడా మనం శంకర్ ఎమ్మెల్యే సార్ దగ్గర మీటింగ్లో ఉన్నాము, సభ మీద మాట్లాడుతున్నాం. మళ్ళీ మాట్లాడతాం. అట్లా సరే సార్, ఓకే. ఆల్రెడీ ఉన్న మీటింగ్లో రైట్. సో ఆ విషయాన్ని ఇంకొకసారి మనము ఒకసారి గుర్తు చేసుకుంటే, ఇందాక కొన్ని మనం చెప్పాం. 1930 అంటే ఏంటి? 1930 ఇక్కడ ఉంది కదా, టోల్ ఫ్రీ నెంబరు. దేని గురించి చెప్తారు? అది సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ గురించి యాక్చువల్గా కొంత మహిళల కంటే కూడా కొంచెం చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, కొంచెం పెద్ద స్థాయిలో ఉండే వాళ్ళే ఎక్కువ మోసపోతున్నారు. మా దగ్గర దాదాపు ఒక 15 రోజులు, నెలకు ఒకసారి ఒక కంప్లైంట్ వస్తుంటుంది. నేను వచ్చిన ఈ 1.5 year పీరియడ్లో ఒకసారి ఒక మహిళా టీచర్, రిటైర్డ్ అయినటువంటి టీచరు, ఒక 6.5 లక్షలు పోయింది. అది కూడా ఈ సైబర్ అరెస్ట్, ఫేక్ అరెస్ట్లు ఉన్నాయి కదా, ఆ పేరుతో ఆమె దగ్గర నుంచి 6.5 లక్షలు పోగొట్టుకోవడం జరిగింది. అదృష్టం కొద్దీ ఆమె వెంటనే రావడము, మేము కేసు కట్టడం, ఫ్రీజ్ చేయడం, ఆ అమౌంట్ ఇంటాక్ట్గా కూడా రికవర్ అయింది. పేపర్లో కూడా వచ్చింది. మనకి సైబర్ క్రైమ్ మీరు బాధితులు కానప్పటికీ కూడా దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సైబర్ క్రైమ్ గురించి దాదాపు ఈ మధ్య కాలంలోనే షేర్ మార్కెట్లో అవగాహన ఉండి, చాలా రోజుల నుంచి షేర్ మార్కెట్లో అతను ఇన్వెస్ట్ చేస్తూ ఉండే ఒక ఆడిటరే 36 లక్షలు నా దగ్గర 3 Town పోలీస్ స్టేషన్లోనే ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. 36 లక్షలు అంతా కూడా ఒక 20 రోజులు అవుతుంది తిరిగి. ఇట్లా ఇంకా పెళ్లి పేరుతో ఒక మ్యాట్రిమోనియల్ అఫెన్స్, మ్యాట్రిమోనియల్ దాంట్లో సెర్చ్ చేస్తుంటే ఒక ఫేక్ లింక్ ద్వారా పరిచయం అయిపోయి ఒక అమ్మాయి ద్వారా ఆ అమ్మాయి చాట్ చేస్తా ఆ బిట్ కాయిన్స్లోనూ అక్కడ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేసి అట్లా దాదాపు 10 లక్షల పైన పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాలుగా. సో ఆ విషయాలు కూడా మనము ఇప్పుడు మీ అంశానికి వస్తే, మనము ఎక్కడైతే ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడుకున్నట్టుగా మన దగ్గర ఫోన్ అంటూ, ఆండ్రాయిడ్ ఫోన్ అంటూ ఉందంటే, గూగుల్, యూట్యూబ్, ఈ సోషల్ మీడియా మీ దగ్గర ఉందంటే, మీరు ఎక్కడికి పోతున్నారు, మీరు ఏమి ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఏమి చూస్తున్నారు, మీరు ఏ టైప్ ఆఫ్ పర్సను, స్థితిగతులు ఏంటి, ఇవన్నీ కూడా గూగుల్కి కావచ్చు, సోషల్ మీడియాలో అన్నీ కూడా తెలుసు. మీరు ఇక్కడికి ఈరోజు వచ్చిపోయిన సంగతి కూడా గూగుల్ లొకేషన్లో ఇదేంటుంది. మీరు కావాల్సింటే మీ ఆండ్రాయిడ్ ఫోన్లో యూట్యూబ్ చూస్తుంటారు కదా, యూట్యూబ్లో మీకు ఎక్కువ ఆదోని, కర్నూలు జిల్లా వార్తలే వస్తాయి. ఏ ఒరిస్సానో, లేకపోతే ఏ జపాన్ న్యూస్లో, లేకపోతే ఏ తమిళనాడు న్యూస్లో మీకు రావు. ఎందుకు రావు? మీరు ఇక్కడ వాస్తవ్యులు అని తెలుసు, వాళ్ళకి మీ ఇంట్రెస్ట్ ఏందో తెలుసు, ఇవన్నీ తెలుసు. మీరు క్రోమ్లో కూడా సెర్చ్ చేస్తే మీకు రిలవెంట్గా ఉండే విషయాలే ఇస్తుంది అది. అంటే మీ ఫోన్ అనేది మీ మాటలన్నీ ఆల్రెడీగా వింటున్నట్లే లెక్క. సో దాన్ని మీరు ఫోన్ వింటుందంటే మీ యొక్క సైబరు మోసగాళ్ళు ఎక్కడో ఉండే వాళ్ళు కూడా వింటున్నట్టు లెక్క. నేను పాకాల సిఈగా చేసి వచ్చినాను. అక్కడ ఒక పిల్లగాడు గొర్రెలు పెంపకం, సాఫ్ట్వేర్ ఇంజనీరు చేస్తా, గొర్రెలు కూడా ఇంట్రెస్ట్. ఆ పిల్లడు పనులు మనుషులు కావాలని సెర్చ్ చేశాడు గొర్రెలు పెంపకానికి. దానికని ఎవరు తగిలేసేసి, సార్ మేము వస్తున్నాము అట్లా ఇట్లా అని చెప్పడము. అతను కొంత అమౌంట్ వేయండి సార్, మేము బయలుదేరాలా, ఫ్యామిలీ అంతా టికెట్లు అనుకోవడము. అమౌంట్ వేసాడు, ట్రైన్ ఎక్కినాం సార్, వస్తున్నాం సార్. వస్తామంటే మధ్యలో ఈ గ్యాస్ సిలిండర్ ఏదో పట్టుకున్నాడు సార్, టీసీను ఫైన్ కట్టమంటున్నాడు సార్ అని చెప్తే మళ్ళీ దానికి ఒక ఫైన్ కట్టడము. ఇట్లా దాదాపు అతనితో చాలా వరకు కట్టించుకున్నారు. అంటే మీరు దేని గురించి వెతుకుతున్నారు అనే దాన్ని బట్టే మీకు వస్తుంది. ఇప్పుడు ఆడిటర్ ఏంటి, షేర్ మార్కెట్ గురించి వెతికాడు, 36 లక్షలు పోగొట్టుకున్నాడు. పెళ్లి కాని అబ్బాయి వాళ్ళ ఇంట్లో చెప్పొద్దని సార్ మాకు ఇంట్లో అన్నాడు, కానీ ఎఫ్ఐఆర్ అదే కట్టాల్సి వచ్చింది. 12 లక్షలు పోగొట్టుకున్నాడు మ్యాట్రిమోనీలో వెతికి.
మీరు ఏది వెతుకుతారు. అందుకనే మీరు ఎప్పుడైనా కూడా మీ ఫోన్లోకి ఏదన్నా డైరెక్ట్ కాల్ వచ్చినా కూడా మీరు ఓటీపీలు కానీ మీ ఏటీఎం కార్డుల మీద కావచ్చు అకౌంట్ డీటెయిల్స్ ఏవి కూడా చెప్పకూడదు. ఈవెన్ మీ ఎట్లా ఉండాలంటే మీ బ్యాంకు వాళ్ళు చేసినప్పుడు కూడా మీరు చెప్పకూడదు. పోయి బ్యాంకుకే వెళ్ళి చెప్పాలి తప్ప. నేనైతే అట్లే చేస్తా. నాకు బ్యాంకు వాళ్ళు ఫోన్ చేసినా కూడా సరే ఇట్లా అప్డేట్ చేసుకోవాలంటే నేను బ్యాంకే వచ్చేసి అప్డేట్ చేస్తానని చెప్పేసి బ్యాంకుకి వెళ్ళి అప్డేట్ చేస్తాం. సో ఇది సైబర్ క్రైమ్ గురించి అర్థమైందనుకుంటా. మీ వరకు మీరు బాధితులు కాకపోవచ్చు కానీ మీ పిల్లలు కావచ్చు. అంతెందుకు ఇది విషయం అంటే కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలా. ఇది మీకు సంబంధం లేని విషయం కానీ ఒకటి షేర్ చేస్తా. ఈ రోజే మా ఊరికి సంబంధించిన పిల్లగాడి పేర్లు ఇవన్నీ చెప్పండి కానీ మిట్స్ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఆడు బాగా ఇంటెలిజెంట్ పిల్లోడే. ఏదో ఒక చైల్డ్ సంబంధించినటువంటి ఒక ఫోటో షేర్ చేసినాడు ఎక్కడో ఒక 2 years బ్యాక్. కొంచెం పోర్నోగ్రఫీ టైపు. దీని మీద కూడా వాచ్ చేస్తూ ఉంటారు సిఐడి మా వాళ్ళు, ఏపీ సిఐడి వాళ్ళు. ఎవరైనా సరే పొరపాటున చైల్డ్కి సంబంధించిన పోర్నోగ్రఫీకి సంబంధించి ఎవరన్నా ఒక్కటి చూస్తా ఉన్నా షేర్ చేస్తే ఆటోమేటిక్గా లాగిన్స్ ఇవన్నీ కూడా మాకు పంపిస్తారు ఆ ఏరియాకి. ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్లో అయితే ఎన్ని కేసులు ఉన్నాయంటే అన్ని కేసులు ఉన్నాయి. ఎఫ్ఐఆర్ అంటే ఫోన్ అనేది చాలా మంది డిపార్ట్మెంట్ కావచ్చు చాలా వాచ్లో ఉంది. ఇది సైబర్ క్రైమ్ గురించి. ఇంకా మనకి ఎక్స్క్లూజివ్గా మహిళల గురించే మనకు సపరేట్ ఇప్పుడు 181 కావచ్చు 181 కావచ్చు ఇవన్నీ కూడా చైల్డ్కి సంబంధించి మనకి 1098 కావచ్చు. చైల్డ్కి సంబంధించే ఓన్లీ చైల్డ్కి సంబంధించినటువంటి అబ్యూస్ కావచ్చు, చైల్డ్కి సంబంధించినటువంటి క్రైమ్ కావచ్చు. ఏ చిన్నపిల్లలు ఏది వాళ్ళ వ్యక్తిగత విషయాలన్నీ కూడా గోప్యంగా పెట్టి దాని సపరేట్గా ఒక ప్రకారం గవర్నమెంట్ డీల్ చేస్తుంది. 181 అనేది కేవలం మహిళల కోసం మాత్రమే పెట్టినటువంటి ఇది. 112 అనేది ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ అయిపోయింది అన్ని. ఇప్పుడు పోలీసు, హెల్త్, మిగతా అన్ని ఎమర్జెన్సీ కలిపి 112 ఇంటిగ్రేటెడ్ నెంబర్ అయిపోయింది 112 అనేది. ఇంతకుముందు అయితే డైల్ 100 పెట్టిండే వాళ్ళు ఓన్లీ పోలీస్కి రిలేటెడ్. ఇప్పుడు 112 అయితే నాకు అంబులెన్స్ వస్తుంది, ఫైర్ వస్తుంది, నీకు పోలీసు కూడా సంబంధించి ఇంటిగ్రేటెడ్ చేసినారు. ఇట్లా ఇవన్నీ కూడా ఇది ఇట్లా ఒక పక్కనైతే ఇంకా చట్టంలోకి వస్తే చట్టాల్లో మహిళల పట్ల సపరేట్ మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనకి మహిళలకు సపరేట్గా కొన్ని పీనల్ సెక్షన్స్ అనుకూలంగా కొన్ని మహిళల పట్ల, ఎందుకంటే వాళ్ళు శారీరకంగా కావచ్చు సోషల్గా వాళ్ళకి చాలా డిస్క్రిమినేషన్ జరుగుతుంది. జెండర్ ప్రకారం చాలా డిస్క్రిమినేషన్ జరుగుతుంది. స్త్రీలు పురుషులు ఇట్లా అన్నట్టు ఉద్దేశంతో చాలా సెక్షన్లు మహిళలకి ప్రత్యేకంగా మహిళల నేరాల పట్ల పెట్టడం జరిగింది. ఒక బహిరంగ ప్రదేశాలు కావచ్చు ఎక్కడైనా సరే ఒక అబ్యూజివ్ మాట కావచ్చు లేదంటే ఏదన్నా ఒక చర్య యాక్షన్ ద్వారా ఎవరన్నా స్త్రీని ఎవరన్నా అగౌరవపరిచినట్టు చేస్తే సెక్షన్ 509 పురుషులకు చేస్తే లేదు. అది పురుషులను తిడితే నాన్ యాక్సిబుల్ అఫెన్స్. పురుషులను బండబూతులు తిట్టినా లేదు కేసు లేదు. అది నాన్ యాక్సిబుల్ అఫెన్స్. మళ్ళీ ఇది స్త్రీని ఎవరన్నా సరే ఒక అనరాని ఏదన్నా బూతు పదం వాడినా లేదా ఏదన్నా మాట ద్వారా కాకుండా చేతల ద్వారా ఏదన్నా సిగ్నల్ ఏదైనా చేసినా 509 వస్తుంది. మీకు ఇంకా 354లో చాలా వచ్చినాయి ఇప్పుడు కొన్ని అమెండ్మెంట్స్. 354 ABCDని ఎవరన్నా వాళ్ళకి ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా ఎవరన్నా ఫాలో అయినా డైరెక్ట్ మాట్లాడే ప్రయత్నం కావచ్చు లేకపోతే కాంటాక్ట్ చేసే ప్రయత్నం కావచ్చు ఫోన్ ద్వారా పదే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకున్నా కూడా కాంటాక్ట్ చేయడానికి ఎవరైనా ట్రై చేస్తే కూడా స్టాకింగ్. బహిరంగ ప్రదేశాల్లో ఎవరన్నా స్త్రీని అవుట్రేజ్ చేస్తే 354. ఎవరన్నా స్త్రీ యొక్క ఏదన్నా ప్రైవేట్ విషయాల్లో ఉండేటువంటి ఈ ఫోటోలు చూసినా కూడా వేరే వాళ్ళు 354C. ఇట్లా సపరేట్గా మహిళలకు ప్రత్యేక రక్షణలు చట్టంలో ఇవ్వబడినాయి. ఇంకా పోక్సో గురించి మనకు తెలిసింది చిన్నపిల్లల యొక్క నేరాల గురించి సపరేట్గా అది ఇంకా నాన్ బెయిలబుల్ సెక్షన్సే ఉన్నాయి. పోక్సో అనేది బిలో
18 years ఉన్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే వాళ్ళ పట్ల జరిగేటువంటి నేరాల గురించి సపరేట్ పోక్సో యాక్ట్ వచ్చింది. ఇది వరకు ఐపీసీలో రేప్ అనే దానికి డెఫినేషన్ వేరే రకం ఉండేది. ఇవన్నీ ఇప్పుడు మేము బహిరంగంగా కొన్ని విషయాలు చెప్పలేం కానీ సెక్షన్ యొక్క సబ్జెక్టులు ఇప్పుడు అదేం లేదు. రేప్ అనే దానికి డెఫినేషన్ మారిపోయింది. అబ్బాయిల ఉద్దేశించి అయితే నీకు కొంచెం వివరంగా చెప్పింది, కానీ రేప్ అంటే ఏదో శారీరకంగా వేరే అట్లా కలిస్తేనే రేపు కాదు. ఇప్పుడు ఎవరైనా అంటే నేను మీకు చట్టం అవగాహన కోసం చెప్తున్నా. ఇంతకుముందు అట్లుండేది. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ వచ్చి అమెండ్మెంట్ వచ్చిన తర్వాత ఎవరైనా సరే ప్రైవేట్ పార్ట్స్ని కానీ ఎవరన్నా ఆ ఉద్దేశంతో టచ్ చేస్తే కూడా ఇది వచ్చేస్తుంది. అంటే మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే గతంలో ఏదో అనుకుంటారు కదా, అట్లా కాదు, ఇప్పుడు మారిపోయింది. సో మనము చట్టాలు అనేది చాలా ప్రొవిజన్స్. మనకి డౌరీ 498A గురించి మీకు అందరికీ తెలిసిందే. భర్తకు లేదు అది. భార్య తాలూకా వాళ్ళ హరాస్మెంట్ గురించి ఎక్కడా లేదు. కేవలం భర్త తాలూకా వాళ్ళ యొక్క హరాస్మెంట్ గురించి నేను చెప్తున్నా. అట్లా ఉందని కదా, స్త్రీలకి సపరేట్గా రక్షణ కల్పించబడింది. భర్త కావచ్చు, భర్త తాలూకా మనుషులు కావచ్చు, ఆమెను ఎవరైనా హరాస్మెంట్ చేస్తే 498A తెలుసు కదా మీకు. 498 అనేది పాపులర్ సెక్షన్, అది కేవలం ఇదే ఉంటుంది. ఇక 304B అనేది చాలా పెద్ద సెక్షన్, అంటే డౌరీ డెత్. 304B అంటే డౌరీ డెత్. ఒక స్త్రీకి మాత్రం ఎవరైనా డౌరీకి కనెక్షన్తో ఎవరైనా ఒక స్త్రీ తనకు తాను సూసైడ్ చేసుకుంటే హరాస్మెంట్ వల్ల అయిపోయా. 304B నాన్ అవైలబుల్, డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్. 306 ఎవరన్నా హరాస్మెంట్ వల్ల తట్టుకోలేకుండా చనిపోతే డౌరీతో సంబంధం లేకుండానే 306. ఇప్పుడు యాసిడ్ అటాక్లు కూడా సపరేట్ సెక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు 326A అని, B అని. సో ప్రతి చోట స్త్రీలకి చట్టంలో సపరేట్ రక్షణ కల్పించడం జరిగింది. మీరు దీన్ని వాడుకోవాలా, ఇది ఒక విషయం. రెండవది, నేను వ్యక్తిగతంగా కానీ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత నాకు దాదాపు 24 ఏళ్ళ సర్వీసు, కొన్ని విషయాల్లో స్త్రీలకి సపోర్టు చేస్తున్నారా లేదా అనే విషయం మీద నాకు కొంత ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు మేము ఒక 498 కేసు కడితే మీకు తెలిసింటుంది, అక్కడ పక్కన ఉన్నటువంటి అమ్మాయి ఆ తాగుబోతు భర్త వల్లనో లేకపోతే గయ్యాలి అత్త వల్లనో లేకపోతే వేరే కారణాల వల్ల హరాస్మెంట్ జరుగుతుంటుంది, పక్కింటి వాళ్ళకి తెలిసి ఉంటుంది. కానీ కోర్టుకి ఏం కావాలా? సాక్ష్యం కావాలా. ఆ సాక్ష్యం కోసం మేము వస్తే పక్కింటి వాళ్ళు చెప్పరు. కానీ పురుషుల కథ వదిలేండి, స్త్రీలు అట్లీస్ట్ మీరు చెప్పకపోతే ఏంటి? పోలీసులకి ఏం? ఇప్పుడు మేము శ్రేణి పిలిపించేసి భర్త తాలూకా వాళ్ళని మా అవుట్ ఆఫ్ లా ప్రకారం కూడా వెళ్ళేసి ఏదో దండించడము ఇవన్నీ చేస్తాం. కానీ కోర్టుకి ఏం కావాలి? కేసు పెట్టినప్పుడు సాక్ష్యం కావాలి కదా. ఎంతమంది ధైర్యంగా చెప్తారు చెప్పండి? మీ పక్కింట్లో ఎవరైనా భార్యను భర్త కొడతా ఉంటే పోలీసు వాడు వచ్చినప్పుడు ఏంటి? సాక్ష్యం కావాలి కదా. అది మనకి జరిగితే ఒకటి, పక్కింట్లో వాళ్ళు జరిగితే ఒకటి కాదు కదా. దయచేసి ఇప్పటి నుంచైనా ఎవరైనా సరే చెప్పే ప్రయత్నం చేయండి. ఇదొకటి. ఇంకా గృహిణికి సంబంధించింది ఓకే. ఈవ్ టీజింగ్ నుంచి వస్తాం. ఈవ్ టీజింగ్ ఏదన్నా మీ ఇంట్లో వాళ్ళకి మీ ఇంట్లో పిల్లలకి ఏం జరగలేదు, ఎవరో ఆకతాయిలు అట్లా రోడ్డు మీద పోతా ఉన్నారు. మీకు దగ్గరనే బస్ స్టాప్ ఉంది, స్కూల్ ఉంది, అక్కడ నిలబడుతున్నారు, అమ్మాయిలకి ఏదన్నా లైన్ వేస్తున్నారు. ఏం చేయాలా? చెప్పాలి కదా. ఎవరన్నా చేసినారా మళ్ళీ కాలు? ఒకరన్నా ఎప్పుడన్నా 112కో ఎవరికైనా కాల్ చేసి సార్ మా వీధిలో ఇట్లా ఉంది సార్ ఇబ్బందులు అని చెప్పారా? చెప్పినారా? చెప్తే సంతోషం. ఎవరో ఒకరు ఇద్దరు మీరు చెప్పినా అంటున్నారు, ధైర్యంగా సంతోషం. అట్లా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలా. ఎందుకంటే ఇన్ని అవగాహన సదస్సులు పెట్టిన తర్వాత కూడా మాకెందుకులే, లేకపోతే మేము చెప్తే ఏమవుతుందో, ఏమీ కాదండి. మహిళలను ముట్టుకుంటే భస్మం అంతే. నిజం చెప్తున్నా. మీరు అట్లా ఉన్నప్పుడు చట్టాలు మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు అట్లా చెప్పకుండా పోతే ఏమవుతుంది అంటే అది మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎంతమంది ఎన్ని చూస్తున్నాను చూడండి.
ఇప్పుడు ధైర్యం అనేది మీరు మీ ఒంట్లోకి తీసుకొని మీ ప్రవర్తనలోకి ధైర్యం చూపించలేకపోతే, మనకి అదేంటి హైదరాబాద్లో మనకి దిశ యాక్చువల్గా అట్లే వచ్చింది కదా. ఆ అమ్మాయి ఒక డాక్టరు, ఒక వెటర్నరీ డాక్టరు ఉద్యోగం చేసుకొని ఇంటికాడికి పోతాండి, టోల్ గేట్ దగ్గర ఉండేసేసి ఆ అమ్మాయి స్కూటీ ఏదో పంచర్ చేసినారు నాయన వాళ్ళు. ఆకతాయిలు, ఆ ఊర్లో ఆకతాయిలు 4 మనుషులు. ఆకతాయిలు ఎట్లుంటారో తెలుసు కదా మీకు, బైకులు స్పీడ్కి పోతుంటారు, చూసేదాన్ని కూడా డిఫరెంట్గా ఉంటారు వాళ్ళు. వాళ్ళ గురించి ఎప్పుడు ఎవరు ఆ ఏరియాలో కంప్లైంట్ చేయలే. ఒక డాక్టర్ తను తాను ప్రొటెక్ట్ చేసుకోలేక 100కి కాల్ చేయలేక వెళ్ళిపోయింది. ఇవన్నీ అవగాహన లేకనే కదా కాల్ చేసినారు కదా అమ్మాయిని. మీకు తెలుసు కదా, అది తెలిసినా లేదు, ఎంతమందికి తెలీదు, తెలుసు కదా. అంటే ఏంటి ఇప్పుడు అవగాహన, మనం మీటింగ్లు పెట్టినంత మాత్రాన ఆ సమస్య వచ్చినప్పుడు అట్లీస్ట్ మీ ట్రయల్ రన్ వేస్తే, మీ వరకు రాలేదు, మీ పక్కింట్లో ఎవరికో వచ్చిన సమస్య, అప్పుడు మీ ట్రయల్ వేస్తే మీకు ధైర్యం వస్తుంది. మీకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీ వీధిలో పోతుంటారు ఎవరో, మీరు ఒక ట్రయల్ రన్ వేయండి, ఇంతే కదా ఏమవుతుంది అన్నట్టు ఇది వస్తుంది. అట్లా ఎప్పుడు మీరు ఇంకొకరు సాయం చేసిండకపోతే మీకు మీ తెలివితేటలు మీకు ఉపయోగపడవు. అర్థమైందా? ఇప్పుడు మీరు మీ ఏరియాలో మహిళలకు ఇబ్బంది పెట్టేవి, ఇప్పుడు ఇంట్లో పెట్టే ఇబ్బందులు భర్త తాలూకా ఎట్లా మీరు వస్తారు, ఎందుకంటే మీ కష్టం వస్తుంది, మీ అమ్మా నాన్నలు పిలుచుకుంటారు, ఎట్లా వస్తారు. మాకు 498 కేసులు వస్తూనే ఉంటాయి అన్ని విషయాలు. కానీ సొసైటీలో జరిగే, మీ వీధిలో జరిగేటువంటి క్రైము, మీ ఏరియాలో జరిగే క్రైము, వీటి పట్ల మీ స్పందన లేకపోతే సొసైటీ అంతా రకరకాల తయారవుతుంది. మీ ఇంట్లో పుట్టినటువంటి పిల్లలు రేపొద్దున క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతారు. మీ ఇంట్లో పుట్టినట్టు ఆడపిల్లల మీదే రేపొద్దున అఘాయిత్యం వస్తారు. ఇప్పుడు నాకు దాదాపు 1.5-2 నెలలకు ఒకసారి ఒక ఎలోప్మెంట్ కేసు వస్తుంది 3 టౌన్ పోలీస్ స్టేషన్లో. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక ఎలోప్మెంట్ కేసు వస్తుంది. 18 సంవత్సరాల లోపల పోతే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, 18 సంవత్సరాలకి ఒక్క రోజు తక్కువైనా కూడా అమ్మాయే మెడ మీద కత్తి పెట్టిన అబ్బాయి మీద, నువ్వు నన్ను తీసుకోకపోతే నేను చంపేస్తాను అని చెప్పేసి తీసుకోను అని చెప్పితే, నాకు అమ్మాయి మెడ మీద కత్తి పెట్టింది సార్, నేను భయపడి అమ్మాయిని తీసుకెళ్ళాను సార్, అక్కడ ఇట్లా తిప్పినాను సార్, వచ్చి ఇప్పుడు క్షేమంగా పెట్టినాను సార్ అంటే కూడా వాడు జైలుకి పోవాల్సిందే. ఎందుకంటే అమ్మాయి యొక్క స్టేట్మెంటు చెల్లదు ఆ విషయంలో. మీకు ఎందుకు చెప్తున్నానంటే, మా పాప తప్పుందేమో, ఆంతో తిరిగింది కదా, లవ్ చేసుకుంది కదా అనే చాలామంది తల్లిదండ్రులు వస్తారు, కేసులు కూడా రావు. మా పాప తప్పుందిలే, మా పాప అంతా మాట్లాడిందిలే, మా పాప అంతా తిరిగిందిలే, ఏం లేదు. అర్థమైందా? ఒక పెళ్లి విషయంలో కావచ్చు, ఒక మైనర్ అమ్మాయి యొక్క మాట చెల్లదు. గార్డియన్ మాట అంటే తల్లిదండ్రులు వాళ్ళ మాటే చెల్లుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదొకటి. రెండోది, రేపొద్దున ఇది చెప్పితే మా దగ్గరికి అంతా వస్తారు, వచ్చిన తర్వాత ఆ పాప ఎక్కడో చోట పట్టుకొని వస్తాము. వచ్చిన తర్వాత సార్ పెళ్లి కావాల్సిన పాప సార్, పోలీస్ స్టేషన్లో కేసు అయితే రేపొద్దున పెళ్లి కావాల్సిన పాప, వాళ్ళకి బయట వాళ్ళు తెలిస్తే ఎట్లయితుంది, ఇవన్నీ చెప్పుకుంటారు. మీరు దాచిపెడతారు. అసలు పోలీస్ స్టేషన్ వరకు విషయం వచ్చిందంటేనే మీ ఇంట్లో మీ చిన్నాయన పెదనాయనలకి మీ అన్నదమ్ములకు తెలుసుంటుంది. పోలీస్ స్టేషన్ ద్వారా ఎక్కడికి పో సమాచారం, మమ్మల్ని ఎవడు వచ్చి అడగడు, నాకు చెప్పాల్సినంత తిరిగి కూడా ఉండదు. కానీ అనవసరమైన భయాల వల్ల కేసు పెట్టకోకుండా దాచిపెడతారు. దానివల్ల ఏంటి నష్టము? లవ్లో ఉండేటువంటి వాళ్ళు కేసు పెట్టి ఆ అబ్బాయిని కానీ కేసు ద్వారా చట్ట ప్రకారం ఇబ్బంది పెట్టకపోతే మళ్ళీ ఖచ్చితంగా ఆ లవ్ మళ్ళీ కొనసాగుతుంది. రకరకాల ఇంకా యాసిడ్ అటాక్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు జరుగుతాయి. తల్లిదండ్రులు ఉదాసీనత ఉండకూడదు. కాలం మారిపోయింది. పిల్లల గురించి చెప్తే ఏమవుతుందో రేపొద్దున అనేటువంటి బెరుకు భయం ఉంటే మాత్రం మీరు మీ సమస్యను మీరే కొని తెచ్చుకున్నట్టు లెక్క. తర్వాత మీ ఏరియాలో ఒక నాటు సారాను ఉంటుంది, మట్కా ఉంటుంది, క్రికెట్ బెట్టింగ్ ఉంటుంది. ఇవి కూడా మీ ఏరియాలో ఉండే సమస్యలే కదా. అంటే ఇప్పుడు అట్లాంటి దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ ఇళ్ళలో ఉండే మహిళలను కూడా ఇబ్బంది పెడతా అంటారు. సారాకు అలవాటు పడిపోయినాడు, మటకా ఆడేవాడు, క్రికెట్ బెట్టింగ్ ఆడేవాడు, ఇవందరూ ఇళ్ళల్లో లేడీస్ని బాగా సక్రమంగా చూసుకుంటారా?
ఆడపిల్లల భవిష్యత్తు ఏంటి? లేదా మీకు పుట్టినటువంటి పిల్లలు వాళ్ళు ఎట్లా ఇదవుతారు? సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినప్పటికీ కూడా మాకు ఒక్కసారి కూడా ఎవరన్నా గృహిణి ఎవరైనా చేస్తారా సార్, మా ఏరియాలో పక్క వీధిలో మటకా ఆడుతున్నారు సార్ ఎవరైనా చెప్తారా అంటే ఎవరు చెప్పలే. అందరికీ తెలుసు ఆదోని అనేది మటకాకి క్రికెట్ బెట్టింగ్ ఆల్మోస్ట్ చాలా టౌన్లతో పోస్తే ఇది పుట్టినీళ్ళ మాదిరి. తాడిపత్రి, గుత్తి, ప్రొద్దుటూరు, అంత తర్వాత ఇక్కడ అట్లా ఉంది. నిజమా కదా? మేమేమో చాలా సీరియస్గా చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. దాంట్లో ఇప్పుడు రకరకాల ఇప్పుడు స్లిప్లు పోయి ఇవన్నీ వస్తున్నాయి. కానీ దయచేసి మీరు మహిళామణులు కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ ఆలోచించే వ్యక్తులు కాబట్టి మీరు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యంగా మీరు ఇప్పుడు ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి ఇది శక్తి యాప్ అయితేమి సపరేట్ పోలీస్ స్టేషన్లు కూడా ఉన్నాయి. మా దగ్గర ప్రతి స్టేషన్లో మహిళా కానిస్టేబుల్ ఉన్నారు. మీ విషయాలు ఏది కూడా జెంట్స్కి చెప్పే విషయాలు లేకపోతే మహిళలే మాట్లాడతారు. ఉమెన్ పోలీసు సపరేట్ రిక్రూట్మెంట్ ఉంది మనకి. మీరు పోలీస్ స్టేషన్ వరకు రాకపోతే సచివాలయంలోనే WMS వార్డు మహిళా కానిస్టేబుల్ ఉన్నారు. వాళ్ళకి వెళ్ళి మీ సమస్యలు చెప్పండి. మీరు చెప్పుకోకుండా ఇన్ని అవగాహన సదస్సులు పెట్టినా వాడుకోకపోతే మీరే నష్టపోతారు. ఇక మీదటైనా కూడా ఒకరికొకరు సాయం చేసే గుణం పెట్టుకొని మేము మా టైం ఇంత పెట్టేసేసి కేవలం అవగాహనకే వస్తున్నామంటే చూసుకోండి ప్రభుత్వం వారు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు అనేది మీరు ఆలోచన చేసుకోండి. ఇది నా సైడ్ నుంచి ఒక 3 టౌన్ పోలీస్ స్టేషన్గా నేను చెప్పవలసిన విషయాలు. మీకు ఆల్రెడీ ఇదివరకు చాలా విషయాలు చెప్పినాము. దయచేసి కొంతమంది ఎవరన్నా ఉంటే టీవీ తాగేసి వచ్చేసామను. మేడం మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చేసిన మన ఆదోని ఎమ్మెల్యే గారికి, తర్వాత మన 3 టౌన్ 1 టౌన్ 2 టౌన్ సిఐ గారికి, అందరికీ ఇక్కడ మన స్టేజ్ పైన గణ్యులైన అందరికీ పేరు పేరున నమస్కారాలండి. ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన మహిళా మనులిక పేరు పేరున మీకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు నిజంగా మనకు ఈ సదస్సు జరిగి అసలు క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ అనేది ఒక పెద్ద విషయం అండి. ఎక్కడ మనకు క్రైమ్ అనేది జరుగుతుంది అంటే అగైనెస్ట్ ఉమెన్ అనగానే ఆడవాళ్ళు ఎవరైనా ఒకరైనా బయటకు వచ్చి చెప్పగలుగుతున్నామా? అసలు మన పైన మనకు ఎన్ని చట్టాలు ఉన్నాయో కూడా మనకు తెలుసు, కానీ ఎవరు కూడా వాడుకో. చట్టాల నుంచి మనము బయటపడాలి అనేది ముఖ్యంగా మనకు తెలుసుకొని ఉండి ఏ ఆపద వచ్చినప్పుడు ఏ చట్టం కింద మనము దాన్ని పోవాలి అనేది మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు సారు వాళ్ళు చెప్పారు డొమెస్టిక్ వైలెన్స్, అదే గృహ హింస చట్టము, తర్వాత సారు శక్తి యాప్ గురించి చెప్పారు. ఇవన్నీ మనకు అన్నీ ఉన్నా కూడా మన మహిళలు మాత్రం ముందుకు రాకుండా ఇంకా వెనక్కే వెళ్తున్నాం. దానికి కారణం ఏమి అంటే మనలోని లోపం. అసలు మహిళలు అంటేనే ఒక భయము, ఇట్లనే ఉండాలి అట్లనే ఉండాలి. మన పరిధిలో మనం ఇంకా ఇంతవరకు బతుకుతుంటామో అంతవరకు మన పైన ఈ క్రైమ్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా చూడండి, ఇప్పుడు అన్ని చట్టాల గురించి తెలుసు. ద సెక్షువల్ హరాస్మెంట్ ఇన్ వర్కింగ్ ప్లేస్ అగైనెస్ట్ ఉమెన్ అనేది ఒక యాక్ట్ ఉంది. దాని గురించి ఎవరికైనా అవగాహన ఉందా? మరీ ముఖ్యంగా ఇప్పుడు ప్రతి దగ్గర, ఎందుకంటే 33% రిజర్వేషన్ ఉంది. ప్రతి రంగంలోనూ మహిళలకు వర్కింగ్ ప్లేస్లో కంపల్సరీ మహిళలు రావాల్సిందే. అక్కడ ఎక్కడ మనకు జాబ్ వస్తుందో అక్కడ మనం పోవాల్సి వస్తుంది. సో అక్కడ మనము పోవాలి అంటే, అక్కడ చెయ్యాలి అంటే ఆ వర్కింగ్ ప్లేస్ ఎంత సేఫ్గా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ మనం జరుగుతున్న ఏదైనా చెయ్యగలమా అంటే చాలా ఉన్నాయండి. దాన్ని పాష్ యాక్ట్ అంటారు, POSH, పాష్ యాక్ట్, ప్రివెన్షన్ అండ్ ప్రొహిబిషన్. ఇది అంటే ఇప్పుడు రీడ్రెసల్ కూడా దీని కింద. మీకు ఎట్లా అంటే మీకు గోప్యంగా పెట్టుకొని మీరు ఏదైనా, ఎందుకంటే పై అధికారులు ఏదైనా మనకు లైంగికంగా ఏదైనా అవినీతి కానీ ఏదైనా యాక్షన్ కానీ చేసేటప్పుడు మనము దాన్ని ఖండించాలి. అది ఖండించకుండా మనము అట్లనే ఉంటే అది ఎంతమంది అక్కడ ఉమెన్ వస్తారో, ఏదైతే మహిళా ఉద్యోగులు వస్తారో అందరికీ వేధింపు అనేది కొనసాగుతుంది. ఎవరో ఒకరైనా దానిపైన అగెనిస్ట్ వాయిస్ రైజ్ చేయాలి.
సో అది రేస్ చేయాలి అంటే మనలో ఒక ధైర్యం తీసుకోవాలి. ఆ ధైర్యాన్ని కూడబెట్టుకొని అక్కడ మనం ఏదైనా యాక్షన్ తీసుకుంటేనే ఆ దానికి మనకు రిలీఫ్ వస్తుంది. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఎన్ని చట్టాలు ఉన్నా కూడా మనం వచ్చి ఎవరికైనా చెప్తే కదా ఎవరైనా చేసేది. మనం చెప్పకుండా మనంతకు మనము మన లోపలే మనము వేదన పడుతూ మదన పడుతూ ఉంటే ఎవరికి సహాయం చేయలేరు. సో ఆ సహాయం మాకు అందాలన్నా, ఏ చట్టమైనా మీకు వచ్చి సహాయం చేయాలన్నా ముందుగా మనము దానికి సిద్ధం చేసుకొని దానికి మనము ఎలా పోతే మనకు కరెక్ట్గా రిలీఫ్ దొరుకుతుంది, ఎట్లా పోతే మనము మన సమస్యను మనం సాల్వ్ చేసుకోవచ్చు అనేది మనకు తెలుస్తుంది. ఇన్ని చట్టాలు అన్ని మనకు ఉమెన్ గురించి ఉన్నా కూడా అన్నిటికన్నా ముఖ్యంగా మనకు దానిపైన అవగాహన ఉండాలి. ముఖ్యంగా మనకు మనోధైర్యం ఉండాలి. ఆడవాళ్ళే మనం ఎట్లున్నా భరించాలి అనే భావనతో ఏ మహిళ ఉండకూడదు. ప్రతి ఒక్క మహిళ కూడా ఎక్కడైనా మనకు అన్యాయం జరుగుతున్నా, ఎక్కడైనా మనకు ఆ వర్క్ ప్లేస్లో సేఫ్ లేదన్నా దాని గురించి మనము మన గొంతెత్తి చెప్పగలగాలి. అప్పుడే మనము బయటపడతాము, తర్వాత సమాజాన్ని కూడా మెరుగుపరుస్తాం. లేదు అంటే అది అట్లనే జరుగుతూనే ఉంటుంది. ఎంతమంది మహిళలు దానికి బలి అవుతారో అది మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా. సో ఏ చట్టాన్నైనా మనము మన పరిధిలో కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి, కానీ మిస్యూజ్ చేసుకోకూడదు. మనము ఎక్కడైతే ఆ మిస్యూజ్ అనేది వస్తుందో ఆ చట్టానికి అర్థం లేకుండా పోతుంది. సో దయచేసి నేను ప్రతి మహిళకు కోరుకునేది ఏమి అంటే, ఏ చట్టాలైనా మనకు వచ్చే చట్టాలన్నీ మంచివే అండి. దాన్ని మనకు మంచి కోసం వాడుకుందాం, మమ్మల్ని మనం రక్షించుకోవడానికే వాడుకుందాం, కానీ దాన్ని మిస్యూజ్ చేయకుండా దాని గురించి చాలా రాంగ్గా పోకుండా మన సమాజంలో మనం ఉంటున్నాం కాబట్టి. ఎందుకంటే మగవాళ్ళతోనే మనం బతకాలి, మగవాళ్ళు కాదు వాళ్ళతో మనం ఉండలేము అని మనం వేరే అయితే సమాజంలో నుంచి వేరే వెళ్ళలేము కాబట్టి. సో మనకు ఎక్కడైతే అవసరమో, నిజంగానే ఎక్కడ చట్టాలు అవసరమో ఆ చట్టాలను మనం పూర్తిగా అవగాహన తీసుకొని దాని కింద మనము ఏ చట్టం కింద మనం ఫైల్ చేయాలో ఆ చట్టం కింద ఫైల్ చేసి మన మహిళలందరూ వారి రక్షణను వారే చేసుకోవాలి. వారు ముందుకొస్తేనే ఏ చట్టమైనా వారికి రక్షణ కల్పిస్తుందండి. ఇది మీ అందరికీ నా విన్నపం అండి. ధన్యవాదాలండి. అలంకరించినటువంటి 3 టౌన్ శ్రీ రామలింగయ్య గారికి, అలాగే రూరల్ సిఐ నల్లప్ప గారికి, 1 టౌన్ సిఐ గారు ఇప్పుడే చంద్రశేఖర్ గారు వెళ్ళిపోయారు, అలాగే ఎంపీడీఓ గారు నాగరాజు గారికి, 1 టౌన్ ఎస్ఐ విజయ్ కుమార్ గారికి, 3 టౌన్ ఎస్ఐ దేవదాస్ గారికి, అలాగే గౌరవ అడ్వకేట్ గారు లలిత గారికి, ఈ సమావేశానికి వచ్చినటువంటి మహిళలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. నాకు ఇక్కడ మహిళా సంఘాలను నడిపే వాళ్ళు కనపడతా ఉన్నారు ఎక్కువ మంది. మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే, మీకు చెప్పితే మీ సంఘాల్లో అందరికీ చెప్పినట్టే. ఒక్కొక్కరి కింద 1000 మంది, 2000 మంది, 3000 మంది కూడా సభ్యులు ఉండొచ్చు. ప్రతి నెల మీరు సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉండొచ్చు. తప్పనిసరిగా మనము మహిళలతో చర్చించాల్సిన అంశాలు మీకు తెలిసి ఉంటే వాళ్ళకు చెబుతారు, వాళ్లకు ధైర్యాన్ని ఇస్తారని నాయకులుగా మిమ్మల్ని ఈరోజు పిలిచి ఈ చర్చ చేస్తా ఉన్నాం. ఎక్కువగా ఉపన్యాసం ఇవ్వాల్సిన పని లేదు, 4 ముక్కలు చెప్తాను. మొట్టమొదటిది, ఆదోనిలో కానీ కర్నూలు జిల్లాలో కానీ రాష్ట్రం అంతా కూడా అందరి మొబైల్లో ఉండాల్సిన యాప్ శక్తి యాప్. ఏం యాప్ అమ్మా? ఏం యాప్ తల్లి? ఏం యాప్ అమ్మా? శక్తి యాప్ మీ మొబైల్లో ఉన్నాయా అని మీరు వెరిఫై చేసుకోండి. అది ఉంటే చేతిలో పోలీస్ స్టేషన్ ఉన్నట్టే, ఎవరినైనా కంట్రోల్ చేసేయచ్చు. ఆ ఒక్క యాప్ ఉంటే చాలు. ఈ మధ్య కాలంలో నేను గుంటూరులో, పేపర్లో అంతా వచ్చిందమ్మా, గుంటూరులో ఒక మహిళ అర్ధరాత్రి బస్సు దిగింది హైదరాబాద్ నుంచి వెళ్ళి, ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉంది. ఎందుకు బయటికి పోతే ఇబ్బంది అని స్టేషన్లోనే, ఆర్టీసీ బస్ స్టాండ్లోనే అక్కడే కూర్చుంది తిన్నె మీద.
అటువంటి మహిళ ఎవరు దొరుకుతారా అని వేచి చూస్తున్నటువంటి ఆటో వాళ్ళు ఉంటారా ఉండరా? వాడేం చేశాడు, మాయ మాటలు చెప్పాడు. ఎందుకు చెల్లి, నువ్వు నాకు చెల్లిలాగా కనబడతా ఉన్నావు, తల్లిలాగా కనబడతా ఉన్నావు, నిన్ను ఇంటి దగ్గర తెరిచే బాధ్యత నాది, నీలాంటివి ఆడబిడ్డ నాకు, ఇట్లాంటి మాటలు చెబుతారా చెప్పరా? వాడు చెప్పి ఆమెను ఆటో ఎక్కించుకున్నాడు. ఆటో ఎక్కిన తర్వాత ఆ మహిళ, చదువుకున్న మహిళ, మీలాంటి మహిళ, ఒక లీడర్ లాంటి మహిళ, వెంటనే ఆ మొబైల్లో శక్తి యాప్ ఉంది, ఆమె వెంటనే ఆ ఆటోకు సంబంధించిన ఫోన్ నెంబర్ ప్లేట్ని దాంట్లోకి అప్లోడ్ చేసేసింది. వాడు అప్పుడే భయపడతా ఉన్నాడు, ఎందుకు తీసావు నా ఆటో నెంబర్ని, ఫోటో ఎందుకు తీసావు అంది. అంటే లేదు నేను ఊరికే మా బంధువులు పంపిస్తున్నాను అని చెప్పాను. పంపించేసి ఆమె అప్లోడ్ కొట్టంగానే, అంటే అప్లోడ్ కొట్టిన తర్వాత అలర్ట్ అయినారు పోలీసులు, ఏదో జరుగుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఈమె అలర్ట్ చేసిందో యాప్లో నుంచి, వెంటనే GPS ట్రాకింగ్ ద్వారా ఆటో ఎక్కడి నుంచి పోతుంది అని, ఆటో వీధిలో పోతున్నాడు కనపడుతుంది. వాళ్ళు అక్కడి నుంచి దాన్ని చూస్తా ఉన్నారు ఎక్కడికి పోతుందని. వీడి మధ్యలో ఆపుతున్నాడు, కోతి వేషం వేస్తున్నాడు, మళ్ళీ ముందుకు పోతున్నాడు, మళ్ళీ ఆపుతున్నాడు, కోతి వేషాలు వేస్తున్నాడు, మళ్ళీ ముందుకు పోతా ఉన్నాడు. ఇట్లా వెళ్తున్నప్పుడు ఒక పరిధి దాటిన తర్వాత ఆ మహిళ దాంట్లో రెడ్ బటన్ నొక్కింది. రెడ్ బటన్ నొక్కంగానే 3 నిమిషాల్లో పోలీసులు వచ్చి ఆటో మీద ఉన్నారు. వాడిని పట్టుకొని వాడికి చెప్పాల్సిన భాషలో స్పష్టంగా అర్థమయ్యేలాగా చెప్పినారు, మహిళని కాపాడినారు. ఇదే సందర్భంలో ఒక్కసారి ఆలోచన చేయండి, ఆ ఆడబిడ్డ దగ్గర శక్తి యాప్ లేదు, ఏమవుతుండే? ఆ రోజు ఆడబిడ్డ బలి అవుతుండే. పొద్దున పేపర్లు చూస్తే ఆటో వాడికి ఆడబిడ్డ బలి అని మనం భయంకరమైనటువంటి వార్త చూసేవాళ్ళం. ఆమెని కాపాడింది ఏంటి? ఏం కాపాడింది? ఇప్పుడు మీరు చెప్పండి, ఏ కష్టంలో మనం అనుకుంటాం, ఇంటికి పోయి నేను డౌన్లోడ్ చేసుకుంటా యాప్ని, రేపు ఎల్లుండి చేస్తాను, బాగా బిజీగా ఉన్నాయి ఇప్పుడు. అబ్బాయి కాదు, ఇప్పుడే చేసుకోవాలి, ఇంటికి వెళ్ళే లోపల చేసుకోవాలి. శక్తి యాప్ను వాడాలా, 1-2 సార్లు వాడాలా. వాడితే గానీ నీకు ఎలా పనిచేస్తుందో తెలియదు. ఇది అన్నింటికంటే కీలకమైన అంశం. సరే, శక్తి యాప్ను వాడే పరిస్థితుల్లో మీ దగ్గర ఉన్న మహిళా సంఘాల్లో ఉన్న ఆడవాళ్లకు తెలియదు. సార్, నేనైతే రోజు 18 రకాల యాప్లు కొడతాను సార్, ఈ గవర్నమెంట్ పనులు పడి 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 మా మొబైల్ నిండిపోయింది సార్ ఈ యాప్లతో, ఈ బాధ భరించలేకున్నాం. సరే, మాకైతే యాప్లు వాడడం వచ్చు, మరి మా దగ్గర ఉన్న మహిళా సంఘాలకి యాప్లు రాదు కదా, మరి వాళ్ళు ఏం చేయాలి సార్? 112 నెంబర్ ఎంత? నెంబర్ ఎంత? అందరూ చెప్తలేరమ్మా, మీరు మరీ అన్యాయంగా ఉన్నారు. నెంబర్ చెప్పండి. నేను చెప్పాను 112. అంత గట్టిగా చెప్పాను, మీకు గుర్తుండాలి కదా. వాళ్ళు చెప్తానే ఉన్నారు. ఇంటికి పోయిన తర్వాత ఏదో నెంబర్ చెప్పినారు అక్కడ, అది గుర్తు రావట్లేదు అని అంట. 4 సార్లు గట్టిగా చెబితే తన్నుకొని వస్తుంది అదే నెంబర్ నోట్లో. ఖాళీగా ఉన్నప్పుడంతా మీ ఆయన నెంబర్ కాదు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఇంట్లో ఆయన నెంబర్ కూడా మనకేం గుర్తుండదు. అది హస్బెండ్ అని రాసి ఉంటుంది, లేదా దున్నపోతు అని రాసి ఉంటుంది. అది నొక్కితే మీ ఆయనకి ఫోన్ వెళ్తుంది కదా. మా ఆవిడ నా పేరు ఏమి రాసుకుందాం అనుకున్నారు యాప్లో? మీకు సీక్రెట్ చెప్తా అన్న, పెరగండి. దేశ సంచారి అని రాసుకుంది. ఈ ఇంట్లో తప్ప దేశం అంతా తిరుగుతూ ఉంటాడు అని రాసుకున్నా. అందువల్ల నేను ఎప్పుడన్నా నిజంగా ఎంతో ప్రేమగా ఏదో హబ్బీ గిబ్బి ఇట్లా ఏదో ప్రేమగా పెట్టుకుంటుంది అనుకుంటాం. ఒకసారి తీస్తే ఏముంది నా ఇప్పుడు నీ మొబైల్లో అంటే, ఈ మధ్య మార్చుకున్నాను, దేశ సంచారి అని నీ పేరు పెట్టుకున్నాను. అట్లా మనం ఫోన్ నెంబర్లే మర్చిపోయినాం. మీ ఇంట్లో ఎంతమంది ఫోన్ నెంబర్లు, మీ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్లు మీరు చెప్పగలుగుతారు చెప్పండి? చెప్పలేరు. సెల్ వచ్చిన తర్వాత పేర్లతోనే తప్ప నెంబర్లు అసలు పూర్తిగా మర్చిపోయినాం. 2+2 అంటే కూడా క్యాలిక్యులేటర్ తీసి 2+2 4 అనే పరిస్థితికి ఈ మొబైల్ మనల్ని చేర్చినాయి.
ఈ పరిస్థితుల్లో 1కి 10 సార్లు 100 సార్లు 1000 సార్లు మనం చెప్పాల్సిన ఒకే ఒక నెంబర్ ఏమిటి? 112. అది ఉంటే ఇంకో పోలీస్ స్టేషన్ చేతిలో ఉన్నట్టే. వాళ్ళు చెప్తా ఉన్నారు, అరగంట లోపల 15 నిమిషాల్లోనే వీలైతే మీ దగ్గరికి వచ్చేస్తాం మేము. ఓ కానిస్టేబుల్ వచ్చి నిలబడుకుంటాడు. కానిస్టేబుల్ చూడంగానే ఎట్లాంటి వాడన్నా కొంచెం భయపడతాడు. ఇక్కడ రెండవ సమస్య, మనం కంప్లైంట్ ఇస్తామా లేదా అని. అదొక భయం. కంప్లైంట్ ఇవ్వకపోతే వాడు ఇబ్బంది పెడతాడు, కంప్లైంట్ ఇస్తే రేపేమవుతుందో తెలియదు. ఈ భయం ఉందా లేదా? ఇదొక్కటి పెద్ద అందరినీ పట్టి పీడించేటి ఒకే ఒక ప్రశ్న, నేను ఈరోజు కంప్లైంట్ ఇచ్చేస్తాను, బాగానే ఉంది, రేపటి నుంచి నా పరిస్థితి ఏంది అనేటువంటి మహిళలు ఈ 75% ఉంటారు సమాజంలో. కానీ వీళ్ళకందరికీ ఒకటే సమాధానం చెప్తా ఉన్నా, మీరు కంప్లైంట్ ఇవ్వకపోతే వాడు తప్పించుకో, ఇంకా ప్రమాదాన్ని ఇంకా పెంచి పోషించినట్టే. పాము తిరుగుతా ఉందమ్మా, పామును పట్టేయలేదు, ఈరోజు పట్టి బంధించలేదు, రేపేం చేస్తుంది? ఏదో ఓ రోజు కాటేస్తుంది, రేపో ఎల్లుండో మరుసటో ఏదో బయట తిరిగినంతసేపు నీకు కాటు తప్పదు. వాణ్ణి ఏదో రకంగా పోలీసు రికార్డులో ఎక్కిస్తే, వీళ్ళు ఒకసారి పిలిచి కౌన్సిలింగ్ చేస్తే, వాళ్ళకు వేరే భాష ఉంటుంది. మీరు పోలీసులు కౌన్సిలింగ్ చేయడానికి మామూలు మనలాగా ఇంత బాగా మాట్లాడరు, వాళ్ళు వేరే భాష ఉంటుంది. అది ఆ భాషలో మాట్లాడితేనే వాడికి ఎక్కుతుంది, మామూలుగా ఎక్కదు. నేను కూడా మీతో ఇట్లా మామూలుగా మాట్లాడుతున్నా, ఒక్కోసారి కోపం వస్తుంది, కోపం వస్తే భాష మారుతుందా మారదా? అలా మీకు కూడా మారుతుందిలే. మీ ఇంట్లో మీ ఆయన మాట్లాడకపోతే భాష మారుస్తారా మార్చరా? మారుస్తారు, అది ఎవరన్నా మారుస్తారు. అట్లా వీళ్ళకో భాష ఉంది, ఆ భాషలో చెబితేనే ఎక్కుతుంది వాడికి. పోలీస్ రికార్డుల్లో ఎక్కనంత వరకు నేరస్తుడు దొరబాబులాగా తిరుగుతాడు. పోలీస్ రికార్డులో ఎలా ఎక్కాలా? ఇట్లా ఓ పేపర్ తీసుకోవాలి, పటపట రాసేయాలి, పోలీస్ స్టేషన్లో ఇచ్చేయాలి. అప్పుడు పోలీస్ రికార్డులో వాడు ఆటోమేటిక్ ఎక్కుతాడు. ఈ ఊర్లో నాకు ఇంకో వింత సమస్య వస్తుంది. చాలా మంది వచ్చారు, సార్ నేను ఇచ్చినాను పోలీసులకి, వాళ్ళు పోమ్మా నీకేం పని ఉంది పో అని తరిమేశారు సార్, కేసు పెట్టలేదు సార్ ఆడి మీద అనేవాళ్ళు కూడా వస్తారు. 99% పోలీసులు మంచివాళ్ళు, వెంటనే రెస్పాండ్ అవుతారు. ఎవడో ఒకడో అలా ఉంటారు, ఏ డిపార్ట్మెంట్లో ఉంటారా, అలా ఉంటారు. వాళ్ళు కేసు పెట్టలేదు, వాడి మీద చర్య తీసుకోలేదు అంటే మీకు 100 ఆప్షన్లు ఉన్నాయి అని ఆలోచన చేయండి. పోలీస్ స్టేషన్ బయట ఒక బోర్డు పెట్టి ఉంటుంది, పోలీస్ స్టేషన్ బయట ఒక బోర్డు పెట్టి ఉంటుంది. దాంట్లో డిఎస్పీ ఫోన్ నెంబరు, ఎస్పీ ఫోన్ నెంబరు, ఎవరెవరికి ఫోన్ చేయాలా, మీ ఫిర్యాదు తీసుకోకపోతే అని రాసి ఉంటుంది. ఉంటుందా ఉండదండి? అందరూ కూడా నేరుగా మన స్టేషన్లో పోతాం, నేరుగా బయటకు వస్తాం. బయట ఒక బోర్డు చూడం, మీరేం చేయనక్కర్లే. పోలీసులు సరిగా రెస్పాండ్ కావాలి, బయటకు వచ్చి ఆ బోర్డు మీద ఉన్న నెంబర్ని 1, 2, 3, 4 నెంబర్లు, వాటికి అన్నింటికి నీ కంప్లైంట్ని వాట్సాప్ పెట్టియడమే. 10 నిమిషాల్లో వాళ్ళకి ఫోన్ వస్తుంది, 10 నిమిషాల్లో వాళ్ళకి ఫోన్. ఆడే కూర్చున్నాడు, టీ తాగంతే నువ్వు కూర్చొని, ఎదురుగా టీ షాప్లో కూర్చొని టీ తాగితే వాళ్ళే బయటకు వచ్చి, అమ్మ నువ్వేనా రారా లోపల రా అని మళ్ళీ తీసుకెళ్ళి సకర మర్యాదలు చేస్తారు. మీకు అర్థం కావాల్సింది అంటే, ఇవి కాకపోయినా మీరు అనుకుంటారేమో 112కు ఫోన్ చేస్తే వీళ్ళు ఎత్తారనుకుంటున్నారేమో. వీళ్ళు ఎవరు ఎత్తారు ఆ నెంబర్ని. అది ఎక్కడెత్తారు? విజయవాడలో ఎత్తుతారు. ఎక్కడెత్తారమ్మా? విజయవాడలో ఎత్తారు. అక్కడి నుంచి నీ ఫోన్ని ట్రాక్ చేస్తూనే ఉంటారు. పోలీసు పని చేయలేదంటే మళ్ళీ నువ్వు 112 ఫోన్ చేస్తే కూడా వెంటనే పని మొదలవుతుంది. ఏ రకంగా చూసినా నువ్వు పూర్తి రక్షణలో ఉన్నావు అన్న విషయాన్ని ప్రతి మహిళకి ఆదోనిలో తెలియజేయాలి.
త్వరలో మీకు మహిళా బిల్లు కూడా వస్తుంది. 33% రిజర్వేషన్ల కోసం మొన్ననే గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు లోక్సభలో బిల్లు పెడితే ప్రతిపక్షాలు వద్దొద్దు, మహిళలకు వెంటనే రిజర్వేషన్ వద్దు అని వ్యతిరేకించినాయి. అందువల్ల రాలేకపోయింది. కానీ ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నరేంద్ర మోదీ గారు మీ అందరికీ కూడా 33% రిజర్వేషన్ ఇచ్చి తీరుతాడని మాత్రం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డం పడినా మహిళలకు రావాల్సిన రిజర్వేషన్ ని ఆపడం సాధ్యం కాదు అని మీకు చెప్తా ఉన్నా. ఏది ఏమైనా ఓవైపున పోలీసులు, ఒకవైపున యాప్ శక్తి యాప్, ఒకవైపున 112, ఒకవైపున ఎమ్మెల్యే, ఇంకా పై ఆఫీసర్లు అందరూ కూడా మహిళల రక్షణ కోసమే ఉన్నామని ఇంత పెద్ద మీటింగ్ పెట్టి మీకు చెప్తా ఉన్నాం తల్లి. మీరెళ్ళి ప్రతి గ్రూపులో చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని నింపి ఇవన్నీ కూడా ప్రాపర్గా చెయ్యాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. పేరు పద్మావతి. నేను ఆర్పీగా పనిచేస్తున్నాను. నాకు ముగ్గురు ఆడపిల్లలు అని బాధ లేదు, కానీ భయం అయితే ఉంది. ఇప్పుడు మీరు ఇలా అవగాహన కార్యక్రమం పెట్టడం అయితే నాకు బాగుంది సార్. ఇలాగే కాలేజెస్కి వెళ్ళి మగపిల్లలకి కూడా చెప్తే బాగుంటుంది అని నాకు అనిపించింది సార్. అది చెప్పాలి అనుకున్నాను. అంటే మీరు జోక్గా చేసేవి కూడా కొన్ని సెక్షన్ వైజ్ గా వస్తాయి అని కొంచెం వాళ్ళలో కూడా అవగాహన కల్పిస్తే వాళ్ళు అలాంటివి చేయకుండా ఆడపిల్లల్ని ఇది చేయకుండా ఉంటారని నాకు అనిపించింది. అది చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ సార్. డాన్స్ అవన్నీ కూడా కొంచెం పేరెంట్స్ గారు కొద్దిగా జాగ్రత్తగా చూసుకున్నాడు సార్. ఎందుకంటే కొంచెం మా వీధిలో అక్కడ ఆడుతుంటే కూడా నేను కొంతమందికి చెప్తుంటాను, అలా మిగతా వాళ్ళని చూసుకుంటే బాగుంటుంది. మన వాళ్ళని డాన్స్ చేస్తుంటారు, మన చిల్లెల్లో తెలియని వాళ్ళు మేము ఆడుతున్న అమ్మాయితో ఆ అబ్బాయితో మేము ఆడుతున్నాం అంటుంటారు సార్. ఇలా కూడా కొన్ని జరుగుతున్నాయి సార్. ఏమనుకోద్దు సార్, మీరు ఇన్ని చెప్తున్నారు కాబట్టి విన్నందుకు నేను ఒక ఇస్తున్నాను సార్. మహిళలు, మీడియా మిత్రులు అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన 3 టౌన్ పరిధిలో మహిళలపై జరిగేటువంటి నేరాలు, ఎటువంటి నేరాలు జరుగుతాయి, వాటిని మహిళలు ఏ విధంగా ఎదుర్కోవాలి, దాంట్లో పోలీసుల పాత్ర ఏంటి, పోలీసు వారిని ఏ విధంగా మీరు సంప్రదించాలి, ఏ విధంగా మీకు న్యాయం జరుగుతుంది అనే కాన్సెప్ట్ పైన ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరంతా శ్రద్ధగా వినాలా, ఎందుకంటే ఇక్కడికి వచ్చింది తక్కువ మంది మహిళలు, ఒక 200 మంది మహిళలు. 3 టౌన్ పరిధిలో ఉన్నటువంటి మహిళలందరినీ మనం ఇక్కడ సెక్యూర్ చేసుకోలేం. కానీ ఇక్కడికి వచ్చినటువంటి మహిళలే ఇక్కడ మీరు విన్నటువంటి సబ్జెక్టుని మనం అక్కడ మన ఫ్రెండ్స్తో, మన ఎదురింటిల్లో, పక్కింటిళ్ళతో షేర్ చేసుకుంటే ఈ మెసేజ్ పూర్తి స్థాయిలో ప్రతి గడపకు వెళ్తావు అనేది మా యొక్క ఉద్దేశం. ముఖ్యంగా ప్రస్తుత ప్రపంచంలో ప్రతి రంగంలో కూడా మహిళల యొక్క ప్రాధాన్యత పెరిగిపోతూ ఉంది. ప్రతి రంగంలో ఇప్పుడు మనం చూసుకుంటే భారతదేశానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక మహిళ ముర్ము మేడం గారు ఉన్నారు. ఈ మధ్యనే మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ మేడం గారు, నాకు పేరు ఐడియా లేదు, లీసా గిల్ కదా మేడం, ఎస్ లీసా గిల్ అని చెప్పి రీసెంట్గానే హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ. అంటే పురుషులతో పాటు మహిళలు అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలు ఉన్నాయి, వాటిని వినియోగించుకుంటూ ముందుకు పోతున్నారు. ఈ ముందుకు పోయే క్రమంలో కొన్ని మనకి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఆ క్రమంలో జరిగే సంఘటనలే మహిళలపై జరిగే నేరాలు, క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ అని చెప్పేసి మనము చెప్తా ఉన్నాం. క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్, క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ ముఖ్యంగా ఎక్కడ జరుగుతుంది? ఫస్ట్ గృహహింస అంటాము. గృహహింస అంటే అందరికీ ఐడియా ఉంది. అంటే మన ఇంట్లో మన పైన జరిగేటువంటి నేరాలు. మన ఇంట్లో ఎవరు చేస్తారు నేరాలు? మన పైన భర్త చేస్తూ ఉంటాడు, అత్తమామలు చేస్తూ ఉంటారు.
ఇంకా ఎవరో బావ ఉంటే బావ ఇబ్బంది పెడతా ఉంటాడు, మరిది ఇబ్బంది పెడతా ఉంటారు. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అన్ని ఇంట్లో ఉంటాయని చెప్పి నేను చెప్పను. కామన్గా ప్రతి ఇంట్లో ఈ సమస్యలు మనకి ఎదురవుతూ ఉంటాయి. గృహహింస, దీన్నే గృహహింస అంటారు. ఎందుకు గృహహింసలు జరుగుతూ ఉంటాయి అంటే ఇంట్లో మగవారి ప్రవర్తన సరిగా ఉండదు. కొంతమంది రాత్రి తాగొచ్చి 11 గంటలకి తాగొచ్చి భార్య అన్నం పెట్టలేదని చెప్పేసి భార్యని కొడతా ఉంటాడు. ఇది కూడా గృహహింస కిందకే వస్తుంది. ఇంకా అత్తమామలు వేధిస్తూ ఉంటారు. ఇల్లు నువ్వు సరిగా తుడవట్లేదని చెప్పి, పిల్లల్ని సరిగా శుభ్రం చేయట్లేదని చెప్పి, పిల్లల్ని స్కూల్కి పంపట్లేదని చెప్పేసి అత్తమామలు వేధిస్తూ ఉంటారు. రకరకాలుగా వేధిస్తూ ఉంటారు. అంటే సంసార విషయంలో ఫ్యామిలీని లీడ్ చేసే క్రమంలో మనకి ఎదురయ్యేటువంటి సమస్యలన్నీ కూడా గృహహింస కిందే వస్తాయి. వీటిని కూడా మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా. ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఏదైనా సమస్య జరిగినప్పుడు పోలీసు వారి దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకులే నా భర్తే కదా, అత్తమామలే కదా అంటే అది రాబోయే రోజుల్లో ఒక పెద్ద నేరం జరగడానికి మీరు అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. కాబట్టి సమస్య చిన్నదైనప్పటికీ పోలీసు వారి దృష్టికి లేదంటే న్యాయవాదుల దృష్టికి తీసుకెళ్లితే, పెద్ద మనుషులు, గ్రామ పెద్ద మనుషులు, వీధిలో ఉన్నటువంటి పెద్ద మనుషుల దృష్టికి తీసుకెళ్తే ఒక పంచాయతీ పెడతారు, కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. ఆ కౌన్సిలింగ్లో తప్పు చేసినటువంటి వ్యక్తులకి మనము మందలిస్తూ ఉంటాం, రకరకాలుగా మందలిస్తాం. వాడు ఉన్నటువంటి పొజిషన్ని బట్టి పోలీసు వారు 4 మంచి మాటలు చెప్తారు, అవసరమైతే 4 దెబ్బలు వేస్తారు. నయానా భయానా వాని ప్రవర్తనని మార్చడానికి పోలీసు వారు ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి మీరంతా కూడా మన ఇంట్లో జరిగే హింసను మీరు గుర్తించి దానికి సరిపడా రెమెడీని మీరు వెతుక్కోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వరకట్నపు వేధింపులు మనం తరచుగా చూస్తున్నాం. చాలా కుటుంబాల్లో, చాలా ఫ్యామిలీస్లో వరకట్నపు వేధింపులు అనేటివి చాలా జరుగుతూ ఉన్నాయి. అది మీకు తెలియదు వాస్తవంగా. అంటే మనకి 3 టౌన్ పరిధిలో ఏదైనా వరకట్నపు వేధింపులు జరిగింది అంటే మాకే తెలుస్తుంది. పోలీసు వారిని సంప్రదిస్తారు. ఈ విధంగా కట్నం వేయలేదని చెప్పి భర్త తరపు బంధువులు వేధిస్తున్నారని చెప్పేసి మా నోటీస్కే వస్తుంది. మీ అందరికీ తెలియదు, అది ఎవరు చెప్పరు కూడా. మీ పక్కింటామే కంప్లైంట్ ఇస్తుంది, కానీ మనకి తెలియదు, పోలీసు వారికి తెలుస్తుంది. వరకట్నపు వేధింపులు అంటారు. కట్నం వేయలేదని చెప్పేసి వేధిస్తూ ఉంటారు. లవ్ మ్యారేజ్ చేసుకుంటే, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, నేను మామూలుగా పెద్దలు కుదిర్చినటువంటి పెళ్లి చేసుకుని ఉంటే నా కొడుకు ఒక 10 లక్షలు కట్నం వచ్చేదని చెప్పి అత్తమామలు వేధిస్తూ ఉంటారు. వేధింపులకి రకరకాల కారణాలు ఉన్నాయమ్మా. ఎందుకంటే మేము ప్రతి కంప్లైంట్లోనూ ఒక కొత్త రకం కనపడతా ఉంటుంది మాకు. మేము అన్ని కొన్నిసార్లు చెప్పలేము, కొన్నిసార్లు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆ విధంగా వరకట్నపు వేధింపులు జరుగుతూ ఉన్నాయి. వీటిని కూడా మనము విజయవంతంగా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా మహిళల పైన మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. చాలా తీవ్ర రూపంలో అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రతిరోజు పేపర్ చూస్తే, ప్రింట్ మీడియాలో ఎక్కడో ఒక మూల మహిళల పైన ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి మనం వింటుంటాం. ప్రతిరోజు ఎలక్ట్రానిక్ మీడియాలో మనం వింటుంటున్నాం. మహిళల పైన, పిల్లల పైన ఏదైనటువంటి ప్రవర్తన జరుగుతూ ఉందని చెప్పేసి మనం చూస్తూనే ఉంటాం. వాటికి తగ్గట్టుగానే మనము ప్రికాషన్స్ తీసుకోవాలా, జాగ్రత్తలు తీసుకోవాలా. మనం ఎక్కడున్నా కూడా చాలా చురుకుగా ఉండాలి. మనం అవకాశము ఇవ్వకూడదు. ఒంటరిగా మనము బయటికి పోకూడదు అనవసరంగా. అవసరం ఉంటే భర్తని మనం సపోర్ట్ తీసుకోవాలా, లేదంటే ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకోవాలా. వేదిక మీద ఉన్నటువంటి మన ఎమ్మెల్యే సార్ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ఒక 5 minutes కంటిన్యూ చేస్తాను. మహిళలపై నేరాలు చెప్పుకుంటూ ఈ క్రమంలో ప్రతి ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు కదమ్మా. ప్రతి ఇంట్లో అమ్మాయిలు ఉంటారు. మనము స్కూల్కి వెళ్తుంటారు, పిల్లలు కాలేజీకి వెళ్తుంటారు. వెళ్ళే క్రమంలో కొంతమంది పోకిరీలు అమ్మాయిలు వెంట పడతా ఉంటారు. ప్రేమించమని చెప్పి వేధిస్తూ ఉంటారు, వెంట పడుతుంటారు. ఈ మధ్య కాలంలో మనం చూసినాం, కొన్ని సంఘటనలు జరిగినాయి. ప్రేమించలేదని చెప్పేసి కత్తితో దాడి చేసి చంపడం కూడా జరిగింది.
ఇటువంటివి ప్రమాదకరమైన తీవ్రమైనటువంటి నేరాలు మహిళలపైన జరుగుతూ ఉన్నాయి కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి మన పిల్లల్ని కూడా మనము సెన్సిటైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాలేజీకి వెళ్ళేటప్పుడు తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీరు మీ పిల్లలకి తెలియజేయాలా. మీ పిల్లలతో ప్రతిరోజు మీరు ఒక అరగంట మీరు స్పెండ్ చేయాలా. మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ వర్కింగ్ ఉమెన్ అయినా ఇంట్లో ఉన్నటువంటి గృహిణి అయినా తన పిల్లలతో ఒక హాఫ్ అన్ అవర్, ఆడపిల్లలతో అయితేనేమి మగపిల్లలతో అయితేనేమి ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తే వాళ్ళ ఒపీనియన్స్ మనకి తెలిసిపోతూ ఉంటాయి. ఫ్రీగా మనం మాట్లాడాలి, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు మనం తీర్చాలి. వాళ్ళతో ఫ్రీగా ఉంటే కాలేజీలో ఏం జరుగుతూ ఉంది, కాలేజీకి ఆటోలో పోయేటప్పుడు ఏం జరుగుతున్నాయి అనేది మనతో షేర్ చేసుకుంటారు. వాళ్ళతో ఎప్పుడైతే మనము దూరంగా ఉంటామో, మన బిజీలో మనం ఉండి వాళ్ళని పట్టించుకోమో, వాళ్ళు ఈ సమస్యలు మన దృష్టికి తీసుకురారు. మన దృష్టికి తీసుకురానప్పుడు ఆ సమస్య తర్వాత రోజుల్లో తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరంతా గమనించి మీ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా వర్కింగ్ ఉమెన్స్ వర్క్ ప్లేస్లో కూడా మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆఫీసుల్లో కూడా మీరు కొంత యూనిటీగా ఉండి అటువంటి సమస్యలు ఎదురైనప్పుడు మీరంతా ఒక యూనిటీ కింద ఉండి దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలిగితే మీరు అక్కడ బాగా పనిచేయగలుగుతారు. తద్వారా మీ నుంచి అవుట్పుట్ అనేది ప్రభుత్వానికి వస్తుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, పబ్లిక్కి సర్వీస్ చేసే అవకాశము ఇంకా పెరుగుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు WMSK గారు శక్తి యాప్ గురించి మీకు డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఆ శక్తి యాప్ మన ఫోన్లో ఉంటే మన మిత్రులు, మన ఆప్తులు మన దగ్గర ఉన్నట్లే. మనం సింగిల్గా ఉన్నా కూడా ఏదైనా సమస్య ఎదురవుతుంది అన్నప్పుడు నేను జస్ట్ అట్లా షేక్ చేస్తే కూడా అది ఇన్ఫర్మేషన్ సంబంధిత కంట్రోల్ రూమ్కి పోయి పోలీసులు మీ దగ్గరికి వచ్చేంత వరకు కూడా అది ఫాలోఅప్ చేస్తారని చెప్పి, కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఈ శక్తి యాప్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని మీ మీద జరిగే నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఇటువంటి సమస్యలు ఏదైనా ఎదురైనప్పుడు శక్తి యాప్ లేని వాళ్ళు టక్కని 112కి ఫోన్ చేయండి. ఇంతకుముందు 100 కాల్ ఉండేది, ఇప్పుడు మనకి 112 అని చెప్పేసి ఇచ్చినారు. 112కు ఫోన్ కొడితేనే ఖచ్చితంగా 10 నుంచి 15 నిమిషాలు, అంటే పోలీస్ స్టేషన్ మీ ప్రాంతానికి ఉన్నటువంటి దూరాన్ని బట్టి 10 నిమిషాలు, 5 నిమిషాలు, అరగంట లోపు పోలీసు వారు మీ దగ్గరికి వచ్చి మీకు సహాయం చేసేదానికి సిద్ధంగా ఉంటారని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మహిళలు ఈ మధ్య కాలంలో ప్రభుత్వం వాళ్ళు IVRS కాల్స్ అని చెప్పేసి ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి రహస్యంగా ఇన్ఫర్మేషన్ సేకరిస్తుంటారు. IVRS కాల్స్ ద్వారా ప్రభుత్వం వాళ్ళు మెరుగైన సేవలు అందించే క్రమంలోనే ఈ IVRS కాల్స్ అనేటివి పెట్టడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్లోనూ అధికారుల యొక్క పనితీరు ఏ విధంగా ఉంది అనే అంశం మీద మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా అవసరమైనటువంటి సేవలు అందించేదానికి వాళ్ళు పెట్టారు. ఆ క్రమంలోనే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా IVRS కాల్స్ వస్తుంటాయి. పోలీసు వారు మహిళలపై జరిగే నేరాల పట్ల ఏ విధంగా స్పందిస్తున్నారు, మీ వీధిలో ఏదైనా మహిళలపై నేరాలు ఏమైనా జరుగుతున్నాయా, జరిగితే పోలీసు వారి స్పందన ఏ విధంగా ఉంది, ఈ అంశాల మీద మీటింగ్లు పెడుతున్నారా లేదా అనే అంశాల మీద మీకు IVRS కాల్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మేము ప్రతిరోజు కూడా ఏదో ఒక వీధిలో ఏదో ఒక మూలన ఖచ్చితంగా మా పోలీస్ అధికారులు, హెడ్ కానిస్టేబుల్స్, ASIలు, SIలు, CIలు అందరూ కూడా ప్రతి గ్రామంలోనూ, ప్రతి వీధిలోనూ, ప్రతి పట్టణంలో, మారుమూల ప్రాంతంలో కూడా పోయి ఈ విధమైనటువంటి విషయాలపైన అవగాహన కల్పిస్తూ ఉన్నాము. కాబట్టి మీకు కూడా ఏదైనా ప్రభుత్వం వాళ్ళు ఫోన్ చేస్తే పోలీసు వారు స్పందిస్తున్నారా లేదా అనే అంశం మీద ఫోన్ చేస్తే మీరు పాజిటివ్గా స్పందిస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి 3 టౌన్ CEO గారికి, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.